ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. అన్నను టిప్పర్తో తొక్కించి హత్య, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తమ్ముడి దారుణం. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఘటన. ముందస్తు కుట్రలో భాగంగా అన్న పేరున 4,14,14 పాలసీలు, వ్యాపారాల్లో నష్టాలు, షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు అప్పుల నుంచి సులువుగా గట్టెక్కడం ఎలా అని అక్రమ మార్గాలను అన్వేషించాడు. ఈ క్రమంలో అతడి మదిలో ఒక కుటిల ఆలోచన మొదలైంది. సొంత అన్ననే కడతేర్చి 1.5 కోటి అప్పుల నుంచి బయటపడొచ్చని పథకం వేశాడు. అనుకున్నదే తడువుగా అన్న పేరున ఇన్సూరెన్స్ చేయించిందంట మహానుభావుడు. నేను దాని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. మానవ విలువలు సమాజంలో ఏడిపోతున్నాయో, అన్నదమ్ముల సంబంధాలు ఏడిపోతున్నాయో అర్థమైతలేదు. ఇదే ఆ వార్త. బీమా పాలసీలు చేయించాడు, ఆపై అతడిని టిప్పర్తో తొక్కించి దారుణంగా చంపేశాడు. కేసు వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం మంగళవారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రానికి చెందిన మామిడి నరేష్ షేర్ మార్కెట్లో 25 లక్షల పెట్టుబడి పెట్టాడు. 2 టిప్పర్లు కొనుగోలు చేశాడు. పలు వ్యాపారాలు చేసి నష్టపోవడంతో 1.5 కోట్ల అంటే 1.5 కోటి అప్పులైనాయంట. టిప్పర్ ఈఎంఐ చెల్లించడం కష్టంగా మారింది. దీంతో అతడు పథకం వేశాడు. ప్రణాళిక ప్రకారం తన అన్న మామిడి వెంకటేష్ 37 వయసున్న మామిడి వెంకటేష్ పేరుపై 4,14,00,000 విలువైన 9 బీమా పాలసీలు చేశాడు. వెంకటేష్ మానసిక పరిస్థితి సరిగా ఉండదు, అతడికి వివాహం కాలేదు. బీమా పాలసీలు చేసిన తర్వాత నరేష్ తన స్నేహితుడు నాముండ్ల రాకేష్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్లతో వెంకటేష్ను హత్య చేయాలని ఒప్పందం చేసుకున్నాడు. నవంబర్ 29న రాత్రి నరేష్ తన టిప్పర్లో మట్టి నింపుకొని రావాలని డ్రైవర్ ప్రదీప్కు చెప్పాడు. టిప్పర్ రామడుగు శివారు రాగానే రాత్రి 10:30 గంటలకు ముందస్తు పథకం ప్రకారం వాహనం చెడిపోయినట్టు ప్రదీప్ నరేష్కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే నరేష్ వెంకటేష్కు జాకీ ఇచ్చి తన అల్లుడి సాయంతో స్కూటీపై టిప్పర్ వద్దకు వచ్చాడు. ఆ తర్వాత మరో వాహనంపై నరేష్ తన స్నేహితుడు రాకేష్తో కలిసి వెళ్ళాడు. అప్పటికే డ్రైవర్ ప్రదీప్ టిప్పర్ను స్టార్ట్ చేసి ఉంచాడు. టైర్ కింద జాకీ పెట్టాలని వెంకటేష్కు నరేష్ చెప్పాడు. వెంకటేష్ టైర్ కింద జాకీ పెట్టి తిప్పుతున్న నరేష్ టిప్పర్ను ముందుకు కదిలించి వెంకటేష్ పై నుంచి పోనిచ్చాడు. తీవ్రంగా గాయపడ్డ అక్కడక్కడ మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని, వెంకటేష్ చనిపోయడం నరేష్ తన కుటుంబ సభ్యులకు పోలీసులకు చెప్పాడు. పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా విచారణ చేయగా బీమా డబ్బుల కోసమే వెంకటేష్ను హత్య చేశారని క్లారిటీగా ఇక్కడ ఒక వార్త మనకి ఇక్కడ వచ్చింది. అసలు మానవ విలువలు ఎక్కడ పోతుందో అర్థమవుతుంది. అన్నదమ్ముల సంబంధాలే కావచ్చు, మానవ విలువలు కావచ్చు, ఎక్కడ పోతున్న సమాజంలో అర్థమవుతుంది. సొంత అన్ననే ఎవరైతే ఈ మహానుభావుడు ఉన్నాడో మామిడి నరేష్ అంట. ఈ మామిడి నరేష్, మామిడి వెంకటేష్ అనేది 2 అన్నదమ్ములు. అయితే ఎవరైతే వెంకటేష్ అని ఉన్నాడో ఆయనకు మతి స్థిమితం సరిగ్గా ఉండదు, ఆయనకు మ్యారేజ్ కూడా కాలేదంట. అయితే ఈ మామిడి నరేష్ దాదాపు 25 లక్షల పెట్టుబడి పెట్టిండు స్టాక్ మార్కెట్లల్లా. 2 టిప్పర్లు కొన్నాడంట. అంటే చాలా వివిధ రకాల అన్ని వ్యాపారాలు చేసిండు ఆయన. చేసినప్పుడు ఆ వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. ఆ టిప్పర్లకు ఈఎంఐ కట్టుకునే పరిస్థితి కూడా నా దగ్గర లేకుండా పోయింది. ఆ స్టాక్ మార్కెట్లో మొత్తం లాస్ వచ్చినాయి. ఏ విధంగా నేను బయట 1.5 కోటి వరకు అప్పైంది ఆయనకి. నేను ఏ విధంగా బయటపడాలి, అప్పులేటో తెలుసుకోవాలని చెప్పేసి సొంత అన్న మీద ఒక స్కెచ్ చేసాడు. అదేం స్కెచ్? బీమా పాలసీలు. చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్కు పాలసీలు అమౌంట్ వస్తుంది కదా, పాలసీలు ముందు చేపిస్తే దాదాపు 4,14,00,000 సంబంధించి 9 బీమా పాలసీలు ఈ వెంకటేష్ అన్న పేరు మీద చేపించిండు ఈ నరేష్. చేపించిన తర్వాత ఎట్లయినా స్కెచెస్ చంపాలని చెప్పేసి టిప్పర్ డ్రైవర్ నాముండ్ల రాకేష్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్లతో వెంకటేష్ను హత్య చేయాలని చెప్పేసి కూడా ఒప్పందం చేసుకున్నారంట. ఆల్రెడీ వాళ్ళు వేసుకున్న స్కెచ్ ప్రకారమే ఈ వెంకటేష్ని పిలిపించి బండి ట్రబుల్ ఇచ్చింది, బండి పంచర్ అయిందని చెప్పి ట్రబుల్ ఇచ్చిందని చెప్పి జాకీ పెట్టి టిప్పర్ లేపి ఆ టైర్ను బాగు చేసే టైంలో డ్రైవర్ ఆల్రెడీ స్కెచ్లు ఉన్నారు కాబట్టి వీళ్ళు ముందుకు ఓనిస్తే వెంకటేష్ అక్కడనే తీవ్ర గాయాల పాలై చనిపోయినట్టు కూడా వార్త. అయితే ఆయన ఏమిచ్చాడు పోలీసు వాళ్ళకి, ఇంటోళ్లకు? ఇట్లా అన్న చనిపోయిండు అనుకోకుండా డ్రైవర్ తప్పిదమైంది, ఇది అన్న టిప్పర్ కింద పడి చనిపోయిండు అని చెప్పేసి ఆయనకు పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళకి చిన్న డౌట్ వచ్చిందంట. అరే అట్టెట్లా ఉన్నది అట్టెట్లా చచ్చిపోతాడని చెప్పి గట్టిగా తీసుకుపోయి 4 తోమితే పోలీస్ పద్ధతిలా ఈ నరేష్ అన్నటోడు వాళ్ళ అన్నని సొంతంగా నేనే చంపినా 1.5 కోటి అప్పు ఉంది, నాకు ఇన్సూరెన్స్లు చేపిస్తే ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి కదా
అని నేనే చంపినా అని చెప్పేసి ఇగో కరీంనగర్ అయితే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలాం మంగళవారం మీడియాకు వెల్లడించిన ప్రకారం అయితే ఇది ఆ అన్నను టిప్పర్తో తొక్కించి మరి హత్య చేసిన వార్త. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.